వెన్ యూఆర్ పేయింగ్ ఎ రైటర్ వాట్ యువర్ పేయింగ్ ఇన్ ఎ బడ్జెట్, యూ గెట్ అంతే వస్తుందండి. ఇప్పుడు మీరు తీసే 100 కోట్లు 300 కోట్లు సినిమాలలో యువర్ అలొకేషన్ ఫర్ ద రైటర్ ఈజ్ హార్డ్లీ, ఐ డోంట్ నో, పర్సంటేజెస్ మర్చిపోండిలేండి. మీ 300 కోట్ల సినిమాలకు కూడా 100 కోట్ల సినిమాలకు కూడా వాట్ ఈస్ దట్ వీఆర్ అలొకేటింగ్ ఫర్ అ రైటర్? మీ యువర్ హీరోయిన్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ యువర్ రైటింగ్ ఫీస్. హీరోయిన్ పక్కన సాంగ్ చేసే డాన్సర్కే ఎక్కువ చేస్తారు. హీరోయిన్ చేసే ఆ 25 రోజులు షూట్కి దే ఆర్ విల్లింగ్ టు గివ్ 3 to 4 crores, but they are unwilling to give that 3-4 crores for a person who has written for 18 to 24 months. నా ప్రకారము a writer should be equally given as a director. మన దగ్గర I strongly feel that మన దగ్గర వి హార్డ్లీ డైరెక్ట్ అండి. మన మూవీస్ ఆర్ నాట్ డైరెక్టెడ్, దే ఆర్ రిటర్న్. మన పేపర్ మీద రాస్తాము, మిగతాదంతా కూడా అటు ఇటుగా తీసి అది బాగుంటే ఆడుతుంది అంటే. సో ఐ థింక్ అన్లెస్ వీ స్టార్ట్ రివార్డింగ్ రైటింగ్ యాజ్ ఈక్వలీ యాజ్ అ డైరెక్టింగ్ థింగ్, ఇట్ విల్. ఎందుకు పెట్టాలండి? నేను 18 నెలలు పెడతా రాయడానికి. డైరెక్టర్ ఒక ఏముంది, 100 రోజులు షూట్ చేస్తాడు. ఏది వాట్ ఈస్ ద థింగ్ ఇన్ దాంట్లో అర్థం? దాంట్లో కూడా ఏముంది? సో దే గెటింగ్ ఎ డిఓపి టు పే. నీకు డైరెక్టింగ్ రాదా? పర్లేదండి, మంచి తమిళ్ డిఓపిని పెడదాము, నువ్వు ఎట్టు చెప్పు. సో రైటర్ ఈస్ బికమింగ్ ఎ డైరెక్టర్ నాట్ నోయింగ్ వై ఈజ్ బికమ్ ఎ డైరెక్టర్. సో హాలీవుడ్లో ఉందండి అలా రైటర్స్కి మంచి పే ఇవ్వటం. దే హోల్డ్ ద పవర్. రైటర్స్ ఆఫ్ కోర్స్, మీరు గూగుల్ చేయండి, ద మోస్ట్ పవర్ఫుల్ బ్లాక్ హూ కెన్ హోల్డ్ ఎనీవన్ టు ర్యాన్సమ్ ఎవరో చూడండి, రైటర్స్. దే ఆర్ పెయిడ్, ఇంక్లూడింగ్ వాళ్ళకున్న ఏది మీ వీడియో VHS రైట్స్, రాయల్టీస్, ఎవ్రీథింగ్ దే ఆర్ ఎక్స్టెన్సివ్లీ పెయిడ్. మనం ఎందుకు చేస్తున్నాం? మనం 25% పోయే ఛాన్సే లేదు. ఎందుకు అంటే వీఆర్ బిజీ పేయింగ్ ద ఐటమ్ సాంగ్,